ల్యాబ్ అద్దెకు తీసుకొని డ్రగ్స్ తయారీ చూసారా ఎట్లా ఉన్నారు ఇక. ఒక ల్యాబ్ను అద్దెకు తీసుకొని డ్రగ్స్ తయారు చేసిరట. యాదాద్రిలో 54 కోట్ల విలువైన మెఫిడ్రిన్ పట్టివేత. సో అక్కడి నుంచి నాగపూర్కు తరలిస్తున్న ముఠ 4 అరెస్టు, పరారులో మరో 4. మెఫిడ్రిన్ తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన నిందితులు. ఇక్కడ చూడండి, యాదాద్రి జిల్లాలటగే ల్యాబ్ను అద్దెకు తీసుకొని గుట్టుగా సాగిస్తున్న డ్రగ్స్ దందా బట్టబయలైంది. ఎవరికి అనుమానం రాకుండా పరిశ్రమ ముసుగులో మెఫిడ్రిన్ తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను యాదాద్రి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 54 కోట్ల విలువైన 27 కిలోల మెఫిడ్రిన్ను నాగ్పూర్కు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ తయారీకి ఉపయోగించే 40 కిలోల అసిటోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 4 అరెస్ట్ చేయగా మరో 4 పరారులో ఉన్నారు. అసలు మెడిసిన్ పేరుతో ల్యాబ్ అద్దెకు తీసుకున్నట్టు ఎట్లా చేసిరట వీళ్ళు. మీ మెడిసిన్ తయారు చేస్తామని చెప్పి ఒక ల్యాబ్ అద్దెకు తీసుకున్నారు. సో ల్యాబ్ అద్దెకు తీసుకుని అందులో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఇక యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులోని వేటకూరి రామరాజు 6 ఏళ్ల కిందట వేటకూరి ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. మైక్రో ఎంటర్ప్రైజెస్ కింద నమోదైన ఈ సంస్థలో మెడిసిన్, బొటానికల్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు తయారు చేస్తున్నట్లు రికార్డులో ఉంది. హెన్నా తయారీ కూడా చేస్తున్నట్లు ఆ సంస్థ. ఒక నిమిషం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది హెన్నా కూడా తయారు చేస్తున్నట్టుగా హెన్నా కూడా తయారు చేస్తున్నట్లు సంస్థ రిజిస్ట్రేషన్లో పేర్కొన్నారు. ల్యాబ్ను ఇతరులతో రోజువారీ ప్రతిపాదనకు అద్దెకిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్టుగా. సో ఇక్కడ చూడండి, ఈ 2 పేర్లు చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత దారుణం. ఇక్కడ విషయం చూసుకుంటే హెన్నా తయారు చేస్తున్నాం, మెడిసిన్ తయారు చేస్తున్నాం అని చెప్పి ఇక వీళ్ళ కథ మామూలు కథ కాదు. వీళ్ళది ఇక చూడండి, వాళ్ళ మామూలు కథ కాదు ఇక. సో ఇక చూడండి, ఈ క్రమంలో మహారాష్ట్రలో నాగపూర్కు చెందిన డ్రగ్ తయారీ నిర్వాహకుడు చేతన్ మధుకర్ మెశ్రామ్ తన సహచరులతో కలిసి మెడిసిన్ ఉత్పత్తులు తయారు చేస్తున్నామని చెప్పి ఈ నెల 5 నుంచి కొన్ని రోజుల పాటు ల్యాబ్ను అద్దెకు తీసుకున్నాడు. అనంతరం అక్కడ 1 మినిట్. ఒక్క నిమిషం. సో ఏం జరిగిందంటే చూడండి, తయారీలో పలువురు సహకారం అట. ఇక్కడ ఏం చేసుకున్నారు, లోకల్ లీడర్ల తయారీ. ఇక్కడ ఏంది, మెఫ్రిన్ తయారీకి అస్సాం చెందిన ఎండి అయాబ్ అలీ ముడి పదార్థాలను సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. అస్సాంలోని మార్గివ్. సో వాట్ హ్యాపెండ్, 1 మినిట్. సో ఇక్కడ ఏం జరిగిందంటే మెఫ్రిడిన్ తయారీకి అస్సాంకు చెందిన ఎండి అయాబ్ అలీ ముడి పదార్థాలను సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. అస్సాంలోని మార్గావ్కు చెందిన ముజమ్మల్ హక్, హైదరాబాద్ చందనకు చెందిన ఉపద్రష్ట రమణమూర్తి తయారీలో సహకరించినట్లు గుర్తించారు. తయారైన డ్రగ్ను నాగ్పూర్ తరలించే బాధ్యతను మహారాష్ట్రకు చెందిన ఆకాష్ అశోక్ గవేండి తీసుకున్నట్లు వెల్లడించారు. కారులో తరలిస్తుండగా పట్టివేత. ల్యాబ్లో తయారు చేసిన మెఫిడ్రిన్ను కారులో నాగ్పూర్కు తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఓటీ బీబీనగర్ పోలీసులు ఈ నెల 8న కొండమడుగులో వాహన తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్తో ఉన్న ఫార్చునర్ కారును ఆపి తనిఖీ చేయగా 27 కిలోల మెఫ్రిడిన్, 40 కిలోల అసోటిన్ లభించాయి. వాటిని సాయం చేసుకున్న పోలీసులు కారులో ఉన్న 4గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి విచారణలో కొండమడుగులోని వేటుకూరి ల్యాబ్స్లోనే డ్రగ్స్ తయారు చేసినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు ల్యాబ్పై సోదాలు నిర్వహించారు. డ్రగ్ తయారీకి ఉపయోగించిన రియాక్టర్, సెంట్రిఫ్యూజ్ సహా పలు పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. సో ఇది చూడండి, ఇది వీళ్ళ కథ. 4 అరెస్టు, మరో 4 పరారులో ఉన్నారట. చేతన్ మధుకర్ మెశ్రామ్, ముజమ్మల్ హక్, ఆకాష్, అశోక్ గవాండే, ఉపద్రష్ట రమణమూర్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఎండి అయూబ్ అలీ, నాగ్పూర్ చెందిన డ్రగ్ ఫెడ్లర్ చందా ప్రదీప్ ఠాకూర్, గోపాల్ సిర్పట్ పటేలియా, ల్యాబ్ యజమాని వేటుకూరి రామరాజు పరారులో ఉన్నట్లు వెల్లడించారు. సో ఇది ఎక్కడో పల్లెటూరులలో. ఇక్కడ ఏం చేస్తున్నారు, పట్టణాలలో ఇది దొరుకుతుందని చెప్పి ఇక్కడ జిల్లాలకు పోయి ఈ పల్లెటూర్లలో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇక ల్యాబులు అద్దెకు తీసుకుంటారు. సో ఇక్కడ మీరు యూరిన్ టెస్ట్ చేస్తాం, బ్లడ్ టెస్ట్ చేస్తాం, మెడిసిన్ తయారు చేస్తాం అని ఏదేదో ఇక చెప్పుకుంటా కాగాని కథలు పడి అక్కడ ఉన్న కొంతమంది లోకల్ నాయకులతో అదేవిధంగా అధికారులతో కుమ్మక్కై సో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇక సో ఇది ఎట్టగల మాత్రం పోలీసులు పట్టుకున్నారు. ఇక
సో ఈ డ్రగ్స్ మహమ్మారి ఈరోజు పల్లెకు కూడా వాగిపోయింది. పల్లెకు వాగిపోయి యువత ఈరోజు ఆ డ్రగ్స్ ఉచ్చులో పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది.